థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. నమస్కారం. సో రెహానా, మొత్తానికి లాస్ట్ 3 daysగా ఫోన్ ట్యాపింగ్ లో కౌంటర్ అటాక్ జరుగుతుంది. మంత్రి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని మొన్న కేటీఆర్ ఆరోపించడం, దాని తర్వాత ఒక పత్రికలో ఒక కథనం రావడం, అది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటే ఒక మంత్రిని రేవంత్ రెడ్డి పిలిచి హెచ్చరించాడు, నువ్వేం ఫోన్లో మాట్లాడావో నాకు తెలుసు అని చెప్పి. ఆ మంత్రి బయటికి రాలేదు, బట్ ఆ పత్రిక కథనాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ హైలైట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు రివర్స్ అటాక్ చేస్తున్నారు. అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మంత్రి అంటే ముగ్గురే ఉన్నారు. అదే సామాజిక వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఫోన్ కాల్ మాట్లాడుకుంటే అది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటే నా గురించి ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నాకు అన్ని విషయాలు తెలుసు అని ఒక మంత్రిని పిలిచి రేవంత్ రెడ్డి హెచ్చరించాడని ఒక పత్రిక రాసింది. అది వాస్తవమా కాదా అన్నది అల్టిమేట్గా తేలుతుంది. బట్ బీఆర్ఎస్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది లాస్ట్ 2 days నుంచి. మేమే కాదు ఫోన్ ట్యాపింగ్ మీరు చేస్తున్నారు అని చెప్పి. సో అంటే ఏమంటారు, వీళ్ళు వాళ్ళని కాదు, ఒక విధంగా చెప్పాలంటే అందరూ చేస్తారు ఫోన్ ట్యాపింగ్. ఏమైపోయిందంటే గతంలో దేశ భద్రత గురించి చేసేవాళ్ళు ఇప్పుడు ఏమంటారు రాజకీయాల కోసం చేస్తున్నారు. అంటే తప్ప మంచా చెడ అంటే ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓటుకు నోటు వ్యవహారం ఉంది స్టీఫెన్సన్ రేవంత్ రెడ్డికి సంబంధించి. అది ఎట్లా తెలిసింది రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ దగ్గరికి వెళ్ళబోతున్నాడు అని? వీళ్ళు చెప్పేది ఏంటంటే స్టీఫెన్సన్ చెప్పారు మాకు అని చెప్పి. అప్పుడున్న వాళ్ళు చెప్పేది అంటే అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసింది, పలానా సమయంలో ఆయన డబ్బులు ఇచ్చేందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని ముందే తెలిసి స్టీఫెన్సన్తో మాట్లాడి నీకు ఆయన కాంటాక్ట్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు కదా నువ్వు లొంగకు అని చెప్పి ఆ వచ్చే సమయానికి కెమెరాలు పెట్టి దాన్ని క్యాప్చర్ చేసి ఓటుకు నోటు వ్యవహారం క్యాప్చర్ చేశారు. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, టీడీపీ ఇక్కడ ఇన్స్టెబిలైజ్ చేసి కూలగొట్టాలని ప్రయత్నించింది ఇక్కడ ప్రభుత్వాన్ని. ఆ సమయంలో ప్రభుత్వం కూలగొడితే డెఫినెట్గా కేసీఆర్ మీద సింపతి వచ్చేది. అండ్ ఆ ప్రభుత్వం కూలగొట్టకుండా కేసీఆర్ సమర్థంగా వివరించారు, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ అయింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రతి ఒక్కరి ఫోన్ను వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం తప్పు అవుతుంది. సో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే కాదు, ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దీనిలో లీగల్ ఇల్లీగల్ రెండింటి మధ్యనే తేడా ఉంది. లీగల్గా జరిగేది ఇల్లీగల్గా జరిగేది, ఇల్లీగల్గా కూడా చేస్తున్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా పెగాసస్ మన ఫోన్లో ఏదో ఒక వాట్సాప్లోనో లేకపోతే మెసేజ్ వస్తుంది, క్లిక్ చేస్తే స్పైవేర్ వచ్చేస్తుంది, దానిలో మన ఫోన్ మొత్తం ట్రాక్ అయిపోతుంది. దానిలో జర్నలిస్టులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే అందరూ ఏదో తప్పుడు పనులు చేస్తున్నారని కాదు ఇక్కడ, బట్ ప్రైవసీ అన్నది ఉంటుంది కదా, ప్రతి వ్యక్తికి ప్రైవసీ అన్నది ఉంటుంది కదా, ఎవరితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు డెఫినెట్గా ఒక వ్యక్తి గురించి థర్డ్ పర్సన్ గురించో వ్యక్తి గురించో వేరే విధంగా మాట్లాడుకుంటూనే ఉంటారు. అది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా జర్నలైజ్. కానీ పాత ప్రభుత్వం నవంబర్ 1 నుంచి 30th మధ్య ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో మావోయిస్టుల పేరు చెప్పి చాలామంది పేర్లు నేను చెప్పినట్టు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిందన్నది ఆరోపణ. సిట్ అయితే విచారణ జరుపుతుంది. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత విచారణ వేగవంతమైంది. ఇవన్నీ రోజు పత్రికల్లో లీక్స్ బదులు యాక్షన్ ఎక్కువ ఉంటే గనక దాన్ని లీగల్గా ప్రూవ్ చేసి దానికి బాధ్యుల్ని దోషుల్ని గనక శిక్షిస్తే కనుక, ఎందుకంటే భారతదేశంలో ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు తెలిసి అయితే ఎవరు జైలు పాలు కాలేదు. ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణ వస్తే 1980s రామకృష్ణ హెగ్డే రిజైన్ చేశారు కర్ణాటక ముఖ్యమంత్రిగా. సో దాని తర్వాత అప్పుడు ఏంది ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉండేది రామకృష్ణ హెగ్డే సమయంలో, దాన్ని ట్యాప్ చేశారంటే ఆయన రాజీనామా చేశారు ముఖ్యమంత్రిగా. కానీ ఎవరు కూడా కోర్టులో ఏ ప్రభుత్వం కూడా ఏ వ్యక్తి కూడా ఇంతవరకు గిల్టీగా ప్రూవ్ కాలేదు. చూద్దాం మరి, ఇప్పుడు సిట్ 20 నెలలుగా విచారణ జరుపుతుంది కాబట్టి దీనిలో ఎవరైనా దోషిగా శిక్షించే అవకాశం ఉందా, దీనిలో ఇది ఎక్కడి వరకు వస్తుంది అన్నది చూద్దాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.
చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఇవాళ